వెల్కమ్ టు కీ కలర్స్. మోస్ట్ హ్యాండ్సమ్ హాంక్ అంటే ఎలా ఉంటాడు? మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీకి లివింగ్ ఎగ్జాంపుల్ ఎవరు? ఏజ్ ఎంత బారైనా ఫ్రాంచ్ వైన్ లాగా క్రేజ్ పెరుగుతూనే ఉన్న పర్సనాలిటీ మీకు తెలుసా? ఎస్, నేను చెప్తా. స్టార్ హీరోలు కూడా ఒప్పుకునేంత అట్రాక్షన్ ఉన్నంత వన్ అండ్ ఓన్లీ వన్ అట్రాక్టివ్ పర్సనాలిటీ ఎవరు? ఈ స్టోరీలో చూసేద్దాం. దిస్ ఈజ్ కీ కలర్స్. You learn nothing from success. You learn everything from failing. ఈ యాక్టర్ ని మీరు చూసారా? హాలీవుడ్ సినిమాలు ఫాలో అయ్యే అలవాటు మీకు ఉంటే కనుక ఖచ్చితంగా చూసే ఉంటారు. జార్జ్ క్లూనీ ఓ హీరోని చూడగానే గ్లామర్ గురించో అట్రాక్షన్ గురించో మాట్లాడే సిచ్యుయేషన్ సాధారణంగా ఉండదు. కానీ క్లూనీ విషయంలో మాత్రం ఎవరైనా ముందుగా అప్పీల్ గురించి మాట్లాడి తీరాల్సిందే, ఆ తరువాతే మిగతావన్నీ. హాలీవుడ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా గత 40 ఏళ్లుగా క్లూనీ పాపులర్. ఇన్నేళ్లు ఉన్న ఈ అట్రాక్షన్ గురించి చర్చ రోజు రోజుకి పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అది అసలు స్పెషాలిటీ. క్లూనీ ఎందుకు ఇంత స్పెషల్ అంటే అందం మీద, అప్పీల్ మీద టెక్నికల్ గా స్టడీ చేసిన వాళ్ళు, వరల్డ్ రినౌండ్ ప్లాస్టిక్ సర్జన్లు, బ్యూటీషియన్లు ఒక్కటే చెబుతారు, గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ అనో లెక్క ఉంటుంది. అంటే ఏంటో తెలుసా? ముఖం ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉంటే అట్రాక్షన్ వస్తుంది, జా లైన్ కి బేస్ లైన్ ఏంటి అని ఏవేవో కొలతలు, క్వాలిఫికేషన్లు ఉంటాయి ఈ రేషియోలో. గ్రీక్ గాడ్ అనే మాట వాడతాం చూసారా, అందంగా ఉన్న వాళ్ళని పొగడటానికి. అది అక్కడి నుంచి వచ్చాయి ఈ లెక్కలన్నీ. ఇలాంటి లెక్కలని బట్టి చూస్తే జార్జ్ క్లూనీ స్కోర్ 92% ఉంటుందట. అంటే అందానికి, అదేనండి హ్యాండ్సమ్ అనే మాటకి ఐకానిక్ సింబల్ అనుకోవచ్చు ఫ్యాన్స్. అందం మీద అవగాహన ఉన్నవాళ్ళు కాదు, అంటే అందానికి, అదేనండి హ్యాండ్సమ్ అనే మాటకి ఐకానిక్ సింబల్ అనుకోవచ్చు ఫ్యాన్స్. అందం మీద అవగాహన ఉన్నవాళ్లే కాదు, బ్రాడ్ పిట్ లాంటి సహచర హాలీవుడ్ హీరోలు కూడా క్లూనీ స్పెషాలిటీని ప్రత్యేకంగా పొగుడుతారు. ఈ అందగాడు కేవలం యాక్టరే కాదండోయ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ స్క్రీన్ ప్లే రైటర్ వగైరా వగైరా కూడా. 2 ఆస్కార్ అవార్డులు ఆల్రెడీ గెలుచుకున్నారు. ఒకేసారి 6 విభాగాల్లో ఆస్కార్ కి నామినేట్ అయిన అరుదైన రికార్డు కూడా క్లూనీకి ఉంది. ఓషన్స్ 11, టుమారో ల్యాండ్ లాంటి సినిమాలు చేసిన జార్జ్ క్లూనీ ఓవరాల్ గా అత్యధిక వసూళ్లు చేసిన స్టార్ల లిస్టులో కూడా అగ్రస్థానంలో ఉండటం మరో స్పెషాలిటీ. ఇంత చెప్పిన తర్వాత మీరు జార్జ్ క్లూనీ సినిమాలు చూసి ఉన్నట్లయితే వరల్డ్ వైడ్ ఛాలెంజెస్ మీద గానీ, వాతావరణ మార్పులు లాంటి అంశాల మీద భార్య అమాల్తో కలిసి క్లూనీ మాట్లాడడం మీకు తెలిసి ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ కీ కలర్స్.